టీవీ సీరియల్స్ ద్వారానే కాదు బిగ్ బాస్ షోతో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్దీప్ చౌదరి. ఆ షో తర్వాత అతనికి సినిమాల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అయితే అవి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కాకపోయినా అడపాదడపా హీరోగా అతను చేస్తూనే ఉన్నాడు. అలా అమర్దీప్ చౌదరి నటించిన తాజా చిత్రం సుమతి శతకం శుక్రవారం విడుదలైంది. శైలి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. కథ విషయానికొస్తే ఇది తూర్పుగోదావరి జిల్లాలోని వైకుంఠపురంలో జరిగే కథ. కృష్ణకి చిన్నప్పటి నుండి పెళ్ళంటే ప్రాణం. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా వెళ్లి డాన్స్ చేసేస్తుంటాడు. తన పెళ్లి ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తమ ఊరి తిరునాళ్ల సమయంలో గుడిలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటానని మొక్కుకుంటాడు కూడా. అదే సమయంలో అతనికి పక్కూరిలోని అంగన్వాడీ టీచర్ సుమతితో జరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. తీరా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో సుమతికి అమ్మవారు ఆవహిస్తుందన్న విషయం తెలుస్తుంది. మరి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణ పరిస్థితి ఏమైంది? గుడికి రంగులు వేసే సమయంలో ఊరిలో మొదలైన గొడవ ఎక్కడికి దారితీసింది? ఇంతకు సుమతికి అమ్మవారు ఆవహించడానికి కారణం ఏమిటి అనేది మిగతా కథ. పెళ్లి కోసం తాపత్రయపడే ఓ యువకుడికి అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాడనేది ఆసక్తికరమైన అంశమే. అయితే ఆ కథలో కొత్తదనం లేకపోయినా కనీసం కథనం ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. కానీ అదే ఈ సినిమాలో లోపించింది. పెళ్లి గురించి హీరో తహతహలాడడం, చివరకు ఓ అమ్మాయిని అతను ప్రేమించడం, అది పెళ్లి వరకు వెళ్లడం, ఆ తర్వాత అవాంతరాలు ఎదురుకావడం, ఇవన్నీ పరమ రొటీన్గా సాగాయి. దాంతో థియేటర్లోని ప్రేక్షకుల్లో అసహనం పెరిగిపోతుంది. పోనీ కామెడీ సన్నివేశాలేమైనా ఆసక్తికరంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అవి సాదాసీదాగా ఉన్నాయి. కాకపోతే నటీనటులు కొంతలో కొంత మెప్పించే ప్రయత్నం చేశారు. అమర్దీప్ యాక్టివ్గా నటించిన రవితేజ చేష్టలే ఎక్కువగా కనిపించాయి. అయితే ఫేస్లో ఎలాంటి హావభావాలు పలికించలేకపోవడం పెద్ద మైనస్. కొత్తమ్మాయి శైలి చౌదరి కూడా లవ్ ట్రాక్ వరకు బాగానే చేసింది. కానీ అమ్మవారు ఆవహించిన సన్నివేశాల్లో మాత్రం తేలిపోయింది. బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్న టేస్టీ తేజ, మహేష్ విట్ట కామెడీ పండించలేదు. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం ఇంకా దారుణం. సుభాష్ ఆనంద్ సమకూర్చిన సంగీతం, ఎస్ హలేష్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఈ సినిమాను అందరూ చూడాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టికెట్ రేట్లు కూడా తగ్గించింది. అయితే కథలో కొత్తదనం కరువు కావడంతో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.